విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించాలని చెప్పారు. విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి అన్నారు. గణేష్ చతుర్థి అంటే తనకు చాలా ఇష్టమని, చిరుతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్ళమన్నారు. డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్టే తాము ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారమని సీఎం అన్నారు. గతేడాది వచ్చిన బుడమేరు వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నాం. బుడమేరుకు వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం. 72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండి సేవా సమితి సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు, నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో మనందరికీ ఒక సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి